హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కర్రీ బాగుందా చూడండి. ఇది ఏంటంటే చేపల పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఏంటంటే చేపలు బయట కొన్నాం అనమాట, మార్కెట్లో కొని వాటిని ముక్కలు చేసి తీసుకొచ్చేసి ఇంటికాడ నేను క్లీన్ చేసాను ఫ్రెండ్స్. ఇది చేసేసిన తర్వాత అమ్మ వండారన్నమాట కర్రీ. చూడండి, ఇదేంటంటే ఆంధ్ర విలేజ్ స్టైల్లో అన్నమాట. ఇదేంటంటే దీంట్లో మనం ముక్కలన్నీ కూడా పసుపుతో కడిగేసుకుని క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ పచ్చిమిరకాయలు రెడీ పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుని బాణీ పెట్టుకుని అంటే మూకిడి సట్టి అనేది పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ పోసేసుకొని ఉంచుకోవాలి. అది కూడా రెడీ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ పెట్టుకున్నాక ముందు ఏంటంటే ముక్కలన్నీ క్లీన్ చేసి బాణీలో వేయాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత మూకిట్లో వేసిన తర్వాత ముక్కలన్నీ వేసిన తర్వాత దాంట్లో సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసి అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి సరిపడా ఆయిల్ వేసేసి ఈ విధంగా కలిపేసి పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపి పెట్టిన తర్వాత దీంట్లో ఏంటంటే సరిపడా వాటర్ పోసేసుకుని ఇది ఉడుకుతుండగా మధ్యలో ఏంటంటే చింతపండు పులుసు అంటే ఒక చిన్న జాంకాయ అంత సైజు, అంటే పెద్ద, ఇది 2 చేపల కర్రీ అనమాట. ఇది చిన్న జాంకాయ అంత సైజు, ఇదే మీడియం సైజు జాంకాయ అంత చింతపండు నానబెట్టుకుని కడిగి అది పులుసు పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దించేసేటప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి మనం, అంటే వేసుకునే వాళ్ళు ఇష్టం అనమాట. నేనైతే వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఏంటంటే చేపల పులుసు అనమాట, బొచ్చి చేప అనమాట ఫ్రెండ్స్. ఇది